దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రభు వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. అలాగే మరి ఇక్కడ కూడినయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. గృహ యజమానులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. నిర్గమాకాండము బైబిల్ ఉన్నారు చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద నున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో అనెను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి భాగ్యజ్యోతి గారి కుటుంబాన్ని, మనందరినీ కూడా మన ప్రభువారు క్షేమముగా మరి రోజుని గృహంలో మనల్ని నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం. మరి నిజంగా గత కోట నుంచి ఈ కోట వరకు దేవుడు మరి కుటుంబాన్ని ఎంతగానో తోడుగా ఉండి మరి దేవుడు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈ కూటం అనేది ప్రభువారు మాట్లాడి మరి ఈ నెలలో కూటం పెట్టాలని ప్రభువారు చెప్పారు. మరి నిజంగా బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మనం అనుకుని కొన్ని చేస్తాము, కొన్నేమో దేవుడు మాట్లాడి చేస్తారు. మనం అనుకునే దానికన్నా దేవుడు చెప్పింది చేస్తే ఇంకా గ్రేట్గా ఉంటుందండి. ఎందుకంటే మరి ఆయన చెప్పింది చేయడం అంటే మామూలు విషయం కాదు. మనకు నచ్చినట్టుగా ఏం చెప్పరు కదా, ఆయనకు నచ్చినట్టుగా చెప్తారు. ఆయనకి నచ్చింది మనుషులకు నచ్చుద్ది అంటే నచ్చదు. నచ్చుద్దా? నచ్చదు ఖచ్చితంగా. అయినా సరే నచ్చింది చెప్పినా ఆ నచ్చింది మనం చేసినప్పుడే బాగుంటాం. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. మరి భాగ్యజ్యోతి గారికి మరి గృహంలో ఆరాధన పెట్టమని దేవుడు చెప్పారు. మరి కుమార్తె చెప్పారు, ఈ నెలలో అన్నీ నాకు శోధనలుగా ఉంటుంది, ఎప్పుడు చాలా భయము, చాలా టెన్షను, అందుకే పెట్టమన్నారు. మరి ఈ నెలలో ఏముందో, ఏ శోధన ఉందో, ఏ బాధ ఉందో వాటన్నింటిని తప్పించడానికే ఈ నెలను దేవుడు ఎన్నుకున్నాడు. లేకపోతే ఈ నెలలో దుష్టుడు ఏం చేయాలని చూస్తున్నాడు కదా, మనకు తెలియదు ఆ విషయం. కానీ దేవుడి సమస్తం తెలుసు కాబట్టి ఆయన చెప్తూ ఉంటారు. మరి ప్రతి సంవత్సరం ఈ కూటం చేయడం ద్వారా దేవుడు నిజంగా ఆ కుమార్తెని దేవుడు ఎంతగానో స్వస్థపరిచారు. చనిపోవాల్సిన బిడ్డని దేవుడు బతికిచ్చారు. అలాగే నిజంగా మరి ఆ కుమార్తె లేవలేని పరిస్థితి, షుగరు, అలాంటి పరిస్థితిలో కూడా ఇక్కడే ఒక్కదే వచ్చేస్తుందండి దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం. మరి అట్లాగే చూసినట్లయితే కుటుంబాలు ఎవరు సహకరించడం అంటే పరిచర్లు బాగా చేస్తారండి పిల్లలు కానీ, ఆ భర్త గారు కానీ. మరి నిజంగా మనం వచ్చి ఇక్కడ కూటం పెడుతున్నామంటే వాళ్ళ సహకారం లేకుండా అవుతుందా చెప్పండి? ఒక్కదాని వల్ల అవ్వదు కదా, వాళ్ళ సహకారం ఉంది. కాకపోతే మందిరానికి రారనమాట పిల్లలు కానీ. మరి అట్లాగే అచ్చిరాజు గారు కానీ మందిరానికి రారు, కాకపోతే ఆ మాట వింటారు, చక్కగా పరిచర్య చేస్తారు, చక్కగా మరి చాలా ప్రేమిస్తారు. మరి ఆ బిడ్డ కూడా మందిరానికి వారం వస్తుందంటే వాళ్ళ సహకారం లేకుండా వస్తారా? రారు కదా. అది కూడా వాళ్ళ సహకారం. మరి త్వరగానే ఆ బిడ్డలు కూడా ఆమెతో కలిసి దేవుని సన్నిధికి రావాలి, వచ్చునుగాక. ఆమేన్. ఆ బిడ్డ ఆశపడుతుంది. మరి చక్కగా ఆశ కూడా దేవుడు తీర్చాలని మనందరం ప్రార్థించేద్దాం. భాగ్యజ్యోతి గారికి మంచి ఆరోగ్యం, మరి షుగర్ల వల్ల ఇటువంటి నీరసం రాకుండా దేవుడి శక్తిని బలాన్ని దయచేయాలని మీ అనుదిన ప్రార్థనలు ఆ కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. అలాగే బిడ్డలకు కూడా చక్కని వివాహాలు జరగాలని, వారు కూడా చక్కగా దేవుని సన్నిధికి రావాలని, రక్షించబడాలని మరి తల్లి ఎంతగానో ఆశపడుతుంది. మనం కూడా ఆశపడుతున్నాము. మరి ఆ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తారని కూడా నేను కోరుకుంటున్నా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 14 వచ్చును, గట్టిగా చదవండి. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేసేదని అనగా చాలండి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నువ్వు వెళ్ళు అని. అంతకుముందు ఏం జరిగిందంటే మోషే గారు ప్రభుతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలు అందరూ ఏం చేశారంటే వాళ్ళకున్న బంగారం అంతా తీసేసి ఆ బంగారం ఒక దోణ చేసేసి దాన్ని ఆరాధిస్తున్నారు.
దాన్ని పూజిస్తున్నారు. దేవుడు అన్నాడు కదా, నాకన్నే మరి దేనిని, ఏ విగ్రహాన్ని ఏది పూజించకూడదు అన్నాడు కదా దేవుడు చెప్పాడు, ఏ చెట్టుని కానీ, చామని కానీ, విగ్రహాన్ని కానీ, మనిషిని కానీ పూజించొద్దు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, నేలందు ఏ రూపము కూడా నువ్వు అసలు చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. కానీ దేవుడు చెప్పినా సరే వీళ్ళు ఏం చేశారండి, ఒక దూడం చేసి, ఒక విగ్రహాన్ని చేసి పూజ చేస్తున్నారు. మోషే గారు దేవుడితో మాట్లాడుతుంటే, ఈలోపు మోషే గారు దిగొచ్చేసరికి తతంగం అంతా జరుగుతుంటే ఇక కోపం వచ్చేసింది, దేవుడికి కోపం వచ్చేసింది. అక్కడ మోషే గారి కోపం వచ్చేసి, అంటే వాళ్ళు జర్నీలో ఉన్నారనమాట, ప్రయాణంలో ఉన్నారు. ఐగుప్తు నుంచి ఎక్కడ చేరుకోవాలని, కనాను చేరుకోవడానికి మధ్యలో జర్నీ జరుగుతుంది వాళ్ళకి. అక్కడక్కడ ఆగటం, వాడు వండుకోవటం, తినటం, కానీ వంటలేం లేదులేండి, వంటలేం పని లేదు కాబట్టి చేసుకున్నారు ఆ పని. మనిషిని చూసిన ఆ రీతిగా ఆ జర్నీలో వాళ్ళు అలా చేస్తున్నారు. ఇంకా దేవుడికి కోపం వచ్చేసి, దేవుడికి ఇక వీళ్ళు అసలు అని దేవుడికి కోప్పడిపోయి వీళ్ళని తుడిచేస్తాను, వీళ్ళు అలా చేస్తా ఇలా చేస్తా అంటే మోషే గారు దేవసేవకుడు అడ్డుపడి, అయ్యా నువ్వే కదా నన్ను అక్కడ పంపించావు, నువ్వే కదా ఆ ప్రజల బాధల నుంచి తుడిపించావు, ఇవ్వలేదు మాట లేదని తుడిచేస్తాంటని మరి వాళ్ళ కోసం అక్కడ మోషే గారు అడ్డుపడి, అట్టయితే మరి నీ జీవగ్రంథంలో నా పేరు వద్దు, వాళ్ళు లేకపోతే నేను మాత్రం ఎందుకు తీసే నా పేరు అన్నప్పుడు, ఎందుకు మోషే అలా అంటావు, చేసిన తప్పు వాళ్ళు చేశారు, నువ్వేం చేయలేదు కదా అని అంటే, కాదు వాళ్ళు కావాల్సిందే, వాళ్ళు లేకుండా నేను ఎలా వెళ్తాను పరలోకం, నాకు వాళ్ళు ఉండాల్సిందే అని చెప్పేసి దేవసేవకుడు అడ్డుపడితే అక్కడ దేవుడు క్షమించేసి, సర్లే పోండి వెళ్ళండి అన్నాడు. సర్లే వెళ్ళండి, నేను రాను, మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నప్పుడు మళ్ళీ మోషే అంటాడు, నేను వెళ్ళను, నువ్వు రాకపోతే నేను వెళ్ళను అంటాడు. నేను వచ్చానంటే నీకు రిస్క్ అవుతుంది, ఎందుకంటే మీరు తిన్నగా ఉంటారా, తిన్నగా నడవరు, ఏదో ఒకటి చేస్తారు, నేను వచ్చానా మీకు బాగోదు, నేను రాను, వెళ్ళండి అన్నాడు. ఆ సంభాషణ అంతా జరుగుద్ది. మోషే గారికి దేవునికి ఆ సంభాషణ జరుగుద్ది. ఎందుకంటే నేను మీతో రాను, మీరు వెళ్ళండి, వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళరు, మీరు ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒకటి దూల పనులు చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, నేను వచ్చాను మీకు రిస్క్, మీరు వెళ్ళండి అంటే, కాదు నువ్వు వస్తే నేను వెళ్తా అంటాడు మోషే. నేను రాను అంటాడు దేవుడు, కాదు నువ్వు వస్తే నేను వెళ్తా అంటాడు. ఇక అప్పుడు ఆ సంభాషణలు అంటున్నాడు ఇక్కడ దేవుడు. మోషే గారు ఎప్పుడైతే పట్టుబట్టి నువ్వు వస్తేనే నేను వెళ్తానంటే అప్పుడు దేవుడు అన్నాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు అన్నాడు, సరే వెళ్ళండి, నా సన్నిధి నీకు తోడుగా వస్తుందిలే, వెళ్ళండి అన్నాడు. అప్పుడు అంతటితో సరిపెట్టుకోకుండా మోషే కొన్ని విషయాలు కూడా అడిగాడు. అలా అయితే నీ మహిమను చూపించు, నీ స్వరాన్ని వినిపించు, నిన్ను చూడాలనిపిస్తుందని చాలా సంభాషణ అక్కడ జరిగింది. ఇక్కడ దేవుని తోడు అనేది మనకు ఉండాలి. ఫస్ట్ ఏముండాలండి, దేవుని తోడు. అంటే ఎందుకు అంత పట్టుబట్టాడు మోషే అంటే, దేవుడు తోడు మనకు లేకపోతే మనం వెళ్ళే మార్గంలో మనకు సక్సెస్ అవ్వదు. ఆ కనాన్ అనేది చేరలేం, ఆశీర్వాదం అనేది చేరలేం, ఆ మేలు చేరుకోవాలి. ఆ మేలుకు మనం చేరుకోవాలంటే దేవుని తోడు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ దేవుని తోడు అనేది ఎవరికి ఉంటుంది? ఈ రోజున 4 మాటలు. ఎందుకంటే దేవుని తోడు అనేది ఖచ్చితంగా ఉండాలని ఆశపడుతున్నారా? దేవుని తోడుంటేనేనండి మనకి ఏదైనా. ఇవాళ బాగున్నామంటే మన తెలివితేటలు కాదు, మన కండబలం కాదు, మన అంగుబలం కాదండి, మన చదువులో మన ఆస్తులు అంతా అసలు ఏం కాదు. ఇవాళ సజీవంగా బతుకున్నామంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. నమ్ముతున్నారా? నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఖచ్చితంగా దేవుడు తోడు ఉండబట్టే మనం బాగున్నాము, కడుపు నిండా తిండి తింటున్నాము, మంచి వస్త్రాలు ధరిస్తున్నాము, మంచి గృహాల్లో ఉంటున్నాము, మంచి పనిపాటలు చేస్తున్నాము, మంచి ఆరోగ్యంగా ఉన్నాము, ఇవాళ బ్రతికి బట్టగట్టి ఉన్నాము సజీవులు కంటే కేవలం ఆయన తోడు వల్లనే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అందుకే మోషే గారు అది గమనించి, బాబు నువ్వు లేకుండా మేము ప్రయాణం చేస్తే మేమేమైపోతామో తెలియదు, నువ్వు వస్తేనే నేను కదులుతాను కూర్చున్నాడు మోషే. అంటే దేవుడు తోడు అనేది మనిషికి అంత ప్రాముఖ్యం. అలాగే పిల్లల ప్రతి తల్లిదండ్రులు కూడా వయసు వచ్చిన తర్వాత ఏం ఆశపడతారు? మగపిల్లోడైతే వీడికి ఒక తోడుని చూడాలి, ఒక పిల్లని చూసి పెళ్లి చేయాలనుకుంటారా? అంటే ఆ తోడు అనేది చేయాలి. అలాగే ఆడపిల్లలు అనుకో, పిల్లకి పెళ్లి చేసి ఒక తోడు అనేది ఏర్పాటు చేయాలి. అవునా కాదా? వాస్తవే నేను చెప్పింది. అంటే ఆ తోడు అనేది ఉండాలి మనిషికి, లేకపోతే దారి తప్పిపోతారో, లేకపోతే ఇబ్బంది పడతారో, లేదంటే కష్టపడతారనో ఆలోచన. అలాగే చూసినట్లయితే ఒక మనిషికి తోడు ఉండాలని ఎలా ఆశపడుతున్నారో, కానీ ప్రతి మనిషికి దేవాది దేవుడు తోడు మనిషి తోడు కన్నా చాలా వాల్యుబుల్, చాలా విలువైనది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చూసినట్లయితే ఆ తోడు వలన ఇజ్రాయేలీయులు చక్కగా దేవుని తోడు తీసుకుని కనాను దేశానికి క్షేమముగా చేరుకున్నారు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు దేవుని తోడు మరి ఎవరికి వస్తుంది? చక్కగా 4 మాటలు చదివేద్దాం.
దేవుడు తోడు ఉండాలని కోరుకుంటున్నాం కదా మనము. దేవుడు తోడు ఉంటేనే మనకి బాగుంటుందండి. మన పనులు సక్సెస్ అవ్వడం, మనకి ఆరోగ్యాల విషయంలో, ఆశీర్వాదం విషయంలో, సమృద్ధి విషయంలో, ప్రతి విషయంలోనండి. ఈ విషయం పిల్లల పెళ్ళిళ్ళేంటి, పిల్లలేంటి, మరి ప్రతిదండి దేవుని తోడు ఉంటేనే మనకి సక్సెస్ఫుల్గా మనము మరి నడవగలుగుతాం, జీవించగలుగుతాం. మరి ఈ తోడు కావాలంటే మనకి మరి ఎలా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు అనే దానికి వచ్చినట్లయితే చకచక 4 మాటలు ఆమోస్ గ్రంథంలోకి రండి. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయం 14 చూస్తే, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 14 అంటాడు, మేలు చేసే వారికి దేవుడు తోడుగా ఉంటాడంట. ఎవరికండి? మేలు చేసే వారికి, కీడుని విడిచి మేలు చేసే వారికి దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? తోడుగానే ఉంటాడు. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మరి ఎంతోమంది భక్తులు మరి ఎన్నో మేలు చేశారు. అబ్రహాం ఉన్నాడు. మరి నిజంగా చూస్తున్నట్లయితే ఎంత మేలు చేశారండి. మరి అక్కడ మరి తమ్ముడు కుటుంబానికి కానీ, లేదంటే చూసినట్లయితే అక్కడ రాజుగారి కుటుంబం కోసం ప్రార్థన చేయడమే కానీ, ఇలా చూసిన ఎంతో విషయాల్లో కూడా అబ్రహాము మరి మేలు చేసుకుంటూ, దేవుని మాట వినటమే మేలు, ఆ మేలు చేసుకుంటూ మేలని క్రియలు చేసుకుంటూ వెళ్తూ ద్వారా అబ్రహాముకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడంట. 175 సంవత్సరాలు కూడా అన్ని విషయంలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే మేలు చేసే మనసు మనకి ఉండాలి. మేలు చేసే మనసు, అలాగే మేలైన క్రియల వైపు నడిచే మనసు, ఆ క్రియలు చేసే మనసు మనకి ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు అంటే ఎప్పుడు మనకి తోడుగానే ఉంటారు. మనకి వెనువెంట ఉండి దేవుడు మనకి చక్కగా నడిపిస్తారు. అలాగే చూసినట్లయితే మరి యెహెజ్కేలు గ్రంథంలో 34-30 కూడా, యెహెజ్కేలు గ్రంథం 34-30 దేవుని పిల్లల కంటే ఎప్పుడు దేవుడు తోడుగానే ఉంటారంట. ఎవరు తోడుగుంటారండి? దేవుని బిడ్డలకి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, మన పిల్లలకి మనం తోడుగా నిలబడమా? ఉంటాం కదా. ఖచ్చితంగా మన పిల్లలకి మనము తోడుగా ఉంటాం. ఆస్తి సంభాషణ విషయంలో కానీ, పిల్లల కోసం ప్రార్థన చేసే విషయంలో కానీ చేస్తారా లేదా? బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం. బిడ్డలకు ₹1 వెనకేయాలని వాళ్ళకి చేస్తాము. అలాగే చూసిన వాళ్ళు మంచి చదువులు చదివించాం, మంచి కాలేజీలు, మంచి స్కూళ్ళు వేస్తాం కదా. అలాగే మనకి చిన్నపిల్లలు అయితే మంచి వస్త్రాలు, నా బిడ్డ బాగుండాలని మంచి వస్త్రాలు కొంటాం, మంచి చెప్పులు కొంటాం. అవునా కదా? అంటే పిల్లల మీద ప్రేమ. మన బిడ్డలు కనుక మన పిల్లలకి మనం చక్కగా ఆ రీతిగా నిండుగా, హుందాగా, గొప్పగా ఉండాలని కోరుకుంటామా? మన బిడ్డలు కనుక. అలాగే దేవాది దేవుడంట ఆయన బిడ్డలైన మనకి మన హుందాగా బాగుండాలని ఆయన బిడ్డలుగా జీవించే వారికంట ఎప్పుడు తోడుగానే ఉంటారంట. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుని బిడ్డలకి దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటారు. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే నన్ను ఆవరించింది అని వ్రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని అంటే దేవుడు అంట మేఘం వల్లే మనల్ని ఆవరిస్తాడు. ఎలా ఆవరిస్తాడంటే మేఘం వల్లే ఆవరిస్తారు. మన నిజంగా చూసిన దేవుని తోడంటే ఎప్పుడు కూడా ఒక మరి చుట్టూ రక్షణ కంచెలాగా దేవుడు మనకి తోడుగా ఉంటారు. ఆ వాక్యం ఎందుకు రాయబడిందంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు పట్టుకుంటుంది. అక్కడ విశ్వాస వీరుల పట్టిక అనేది ఉంటుంది. అది చెప్పిన తర్వాత 12వ వచనంలో అంటాడు, ఎంత గొప్ప సాక్షి 11వ అధ్యాయంలో ఉంది కదా. విశ్వాస వీరులు సాక్షులు ఉన్నారు కదా, వాళ్ళందరూ మనకి ఎలా ఉన్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహం మనకు ఉన్నారు కదా అని చెప్తున్నాడు. అంత గొప్ప సాక్షి సమూహం అంటే విశ్వాస వీరులు సాక్షి సమూహం మనం ఉన్నారు కనుక ఆ సమూహం అంట ఆ మేఘం వల్లే మనల్ని ఆవరించినందుకు అని అంటాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఒక తల్లి గర్భంలోనంట ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి ఉన్నాడంట. ఎవరండి? ఒక తల్లి గర్భంలో ఒక విశ్వాసి, ఒక అవిశ్వాసి ఉన్నాడంట. వాళ్ళిద్దరికి సంభాషణ జరుగుతుంది లోపల. ఏమనో తెలుసా? విశ్వాసం అంటాడు, ఈ తల్లి గర్భమే కాదయ్యా, బయటికి వెళ్తే మనకి ఇంకా చాలా బాగుంటుంది, బయటికి వెళ్తే మనకు బాగుంటుందని విశ్వాసం అంటాడు. అవిశ్వాసం అంటాడు, ఏమి లేదు, బయట ఏమి లోపల లేదు, మనకి ఎవరు లేరు, బయట ఏం బాగోదు అంటాడు అవిశ్వాసి. కాదు బయటికి వెళ్తే బాగుంటుంది అంటాడు విశ్వాసి. వాళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంది. లోపల ఉన్న బిడ్డ కంటే వినికిడే ఉంటుంది, చూపు ఉంటుందా? కన్నులు అయితే ఉంటే కానీ కళ్ళు తెరుస్తాడా? కళ్ళు తెరవడు. అలాగే చూసినట్టు తింటాడా? తినడు. అవును కదా. ఒక స్నానం ఉంటుందా?
ఒక బట్టలు ఉంటుందా, ఒక తిండి ఉంటుందా? ఏమీ ఉండదు. గాలి పీల్చుకుంటాడా? పీల్చుకోడు. ఓన్లీ వినుకుడు మాత్రమే వినపడుతుంది. ఖచ్చితంగా లోపల ఉన్న బిడ్డకి వినుకుడు ఉంటుంది, కానీ మరి మిగతాది చూడడం కానీ, తినడం కానీ, గాలి పీల్చుకోవడం కానీ ఏమీ ఉండదండి. ఆ తల్లి గర్భంలో అలా ఉంటాడు. కానీ విశ్వాసం అంటాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు ఉంటాయి, ఇంకా కొత్త లోకం ఉంటుంది, కొత్తగా మనం చూస్తాము, మనం తింటాము, ఇవన్నీ ఉంటాయి అంటే అవిశ్వాసం. కాదు కాదు, లేదు, లోకంలో ఏమీ లేదు అని అంటాడు. కాదు కాదు, మనకి వినపడుతుంది కదా, మన తల్లి స్వరం మనకి వినపడుతుంది కదా అంటాడు విశ్వాసి. అవిశ్వాసం అంటాడు, ఏం తల్లి లేదు, ఏమీ లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, లోకం ఏమీ లేదు, బయట ఏమీ లేదు అంటాడు. నిజంగా తల్లి ఉందా లేదా? అప్పుడు విశ్వాసం అంటాడు, పిచ్చవాడ, తల్లి లేదు అంటావేంటి? మనల్ని కింద పైన ఇటుపక్క ఎవరు ఆవరించున్నారు? తల్లే కదా, తల్లే మనల్ని ఆవరించింది. అలాగే చూసినట్లయితే బయటికి వెళ్ళిన తర్వాత దేవాది దేవుడు మనల్ని ఆవరిస్తాడని చెప్తాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బయటకు వస్తే ఎలా ప్రపంచం ఉందో అలాగే చూసినట్లయితే ఈ భూమి మీద బ్రతికినంతకాలం విశ్వాసంగా మనం జీవించినప్పుడు, దేవుని తోడు మనకున్నప్పుడు మరొక లోకం ఏంటంటే పరలోకమే. మరొక లోకం ఏంటండి? పరలోకమే. తల్లి నుంచి బయటకు వస్తే లోకము, అలాగే ఆత్మీయ జీవితంలోంచి మనం బహుబలంగా దేవునితో అనుసంధానంగా బ్రతికితే మరొక లోకం ఏంటంటే పరలోకం చేర్చబడతాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. జస్, అలా దేవుని తోడు అనేది మరి నిజంగా మనకి ఆవరించాలి. దేవుని తోడు మనకు ఉండాలి అంటే దేవుని బిడ్డల్లాగా మనము జీవించాల్సిందే. అలాగే చూసినట్లయితే మరొక మాట, 1 సమూయేలు 18:14 1 సమూయేలు 18:14 సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికంట దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారండి. సుబుద్ధి కలిగి ప్రవర్తించే వారికి దేవుడు తోడుగా ఉంటారు. అక్కడ దావీదు గురించి వ్రాయబడింది. దావీదు సుబుద్ధి కలిగి మంచి ప్రవర్తన కలిగి ప్రవర్తించాడు. ఆ రీతి ఉండు ద్వారా దావీదు కంట ఎక్కడికి వెళ్ళిన విజయాలే కలిగినాయండి. ఎక్కడికి వెళ్ళిన సక్సెస్ఫుల్గానే ఉన్నాడు. ఏ యుద్ధానికి వెళ్ళిన విజయాలు కలిగినాయి. ఎంతో నిజంగా దావీదు, చిన్న బాలుడైన దావీదు కూడా ఎప్పుడైతే దేవుని తోడు కోసం మరి పాకుల్లాడి దేవుడు తోడు కోసం అడగడం, మంచి బుద్ధి కలిగంటే పాటలు పాడడం, ప్రార్థన చేయడం, స్తుతించడం, వాద్యాలు వాయించడం, చప్పట్లు కొట్టడం, వాద్యాలు తయారు చేయడం, ఎంతసేపు ఆరాధన దేవుణ్ణి ఆరాధించడమే ఒక మంచి ప్రవర్తనతో అలా చేశాడు. సుబుద్ధితో ఆరాధన చేశాడు. నిజంగా అలా ఆరాధన చేయడం ద్వారా రాజుగారు అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని తోడున్నాడు కాబట్టి గొప్ప గొర్రెలు కాసుకుని అతన్ని ఎక్కడ పెట్టాడండి? మంచి సింహాసనం మీద మహారాజుని చేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా ఆయన తెలివితేటలు మహారాజుని చేసిందా? కాదండి. సుబుద్ధి కలిగి భక్తి చేయడం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దేవుని తోడు, ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలుపెట్టాడో ఇక దేవుడు తోడుగా వచ్చేస్తాడంతే. మనం ఎప్పుడైతే కరెక్ట్ అయిన భక్తి చేస్తే దేవుడికి వెనకాలే ఉంటాడు. ఒక పక్కన దేవుడు ఉంటాడు, ఒక పక్కన దెయ్యం ఖచ్చితంగా ఉంటుంది. పక్కన దెయ్యం పడేయాలని చూస్తుంది, దేవుడేమో నిలబెట్టాలని చూస్తాడు. కానీ దేవుడు మనకు తోడున్నాడని గుర్తించి మనం నిలబడి భక్తి చేస్తుంటే ఈ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం నడిపిస్తూ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, సుబుద్ధి కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటారు. అలాగే చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుడు తోడు ఎవరికి ఉంటుంది? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 11:38 1 రాజుల గ్రంథం 11:38 దేవుని మార్గంలో అనుసరించే వారికి దేవుడు తోడుగా ఉంటారండి. ఎవరి మార్గాన్ని అనుసరించాలండి? దేవుని మార్గం. ఆయన మార్గం ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమును. దేనికి మార్గం? ఆయన పరలోకానికి రాజ్య మార్గం ఆయనేనండి. పరలోకం ఉందని తెలుసా చాలామంది? ఎక్కడుందిలే పరలోకం అంటారు. ఎక్కడుంది పరలోకం? అలాగే కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుకుంటాడంట, ఎక్కడుంది అవిశ్వాసం అంటలా, ఎక్కడుందో తల్లి లేదు, తండ్రి లేదు, లోకం లేదు అనుకున్నాడు. ఉందా లేదా? తల్లి ఉందా లేదా? తండ్రి ఉందా లేడా? ఉన్నాడు కదా. అలాగే చూసిన చాలామంది అంట, పరలోకం ఎక్కడుంది? భూమి మీద మనం బతికినంతకాలం ఎంజాయ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు బతికేయచ్చు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మార్గంలో అనుసరించే వారికే దేవుడు తోడుగా ఉంటాడంట. ఆయన మార్గము దేనికి మార్గం అంటే పరలోకానికి రాజ్య మార్గం. ఆయన నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి ఆయన మార్గం ఏంటంటే క్రైస్తవ్యమే ఆయన మార్గం.
ఆయన మార్గం ఏంటంటే పరిశుద్ధత ఆయన మార్గము. ఆయన మార్గం ఏంటంటే నీతిమత్తంగా జీవించడమే ఆయన మార్గం. ఆయన మార్గం ఏంటంటే యథార్థమైన జీవితం ఆయన మార్గం. ఆయన మార్గం ఏంటంటే దేవుడిచ్చిన దైవజనులే ఆయనకు మార్గము. అలాగే దేవుడిచ్చిన సంఘమే మార్గము. అలాగే ప్రార్థనే మార్గం, ఉపవాస మార్గం, పరిచర్య మార్గం, భక్తి జీవితం మార్గం, అలాగే ఈ ఆరాధనలు అనే మార్గము. ఇటువంటి మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన మార్గంలో మనం నడిస్తే అప్పుడు అలాంటి వారికంటే దేవుడు ఎలా ఉంటాడు? తోడుగా ఆవరించి, వెనక ముందు నలుప్రక్కల ఆవరించి ఉంటాడు, ఏ దుష్టుడు ముట్టుకోకుండా. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి ఆయన మార్గంలో మరి నడుస్తున్నాం కదా మనందరం కూడా. ఈనాటి వరకు తోడుగున్నాడు కదా. ఈనాటి వరకు ఒకప్పుడు మన జీవితాలేంటి, ఇప్పుడు మన జీవితాలేంటి, నిజంగా టాలీ చేసుకుని చూసుకుని చాలా ఆశ్చర్యం వేసింది. దావీదు మహారాజు గారు అంటారు, నా కన్నులకి ఇది ఆశ్చర్యంగా ఉందంటాడు. అవునా కాదా? మన కన్నులకు ఆశ్చర్యమే, నిజంగా చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన మార్గంలో నడుచుడు ద్వారానే, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నడుచుడు ద్వారానే ఈ రోజున మనల్ని సజీవులుగా నిలబెట్టడమే కాకుండా ఒకప్పుడు మన కడుపు నింపుకోవడానికి లేదు. అవునా కాదా? మనకు తిండికే లేదు. ఈ రోజున 100 మంది భోజనం పెట్టే స్థితిని ఎవరు ఇచ్చారంటే కేవలం ఆయనే ఇచ్చారండి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆయన మార్గాన్ని ఎక్కడ వదిలిపెట్టకుండా, ఏది చెప్పాడో, ఏ మార్గం చెప్పాడో, నువ్వు దీవించబడడానికి, ఆస్వాదించబడడానికి, నీకు మేలు జరగడానికి ఏది చేయమని చెప్పాడో దాన్ని అస్సలు వదిలిపెట్టొద్దు. చాలామంది అంటారు, నాకు ఇది లేదు అది లేదు అంటారు. కానీ దేవుడు చెప్పిందల్లా వదిలేస్తూ ఉంటారు. చెప్పిన మాటల్లో వెనక దోసేసి నాకు అది లేదు ఇది లేదు అంటారు. నిజంగా దేవుడు మనల్ని గొప్ప స్థితిలో చూడాలని ఆశపడతాడండి. ఇప్పుడు మన పిల్లల్ని గొప్ప స్థితిలో చూడాలని మనం ఆశపడుతున్నామా? అలాగే మన దేవుడు కూడా అంతేనండి. మనం కూడా గొప్ప స్థితిలో ఉండాలని ఆయన ఆశపడతాడు. ఆయన కోసం బ్రతకాలని ఆయన ఆశపడతాడు. ఆయన కోసం అభివృద్ధి అవ్వాలని ఆయన ఆశపడతాడు. ఇలా ఆశపడినప్పుడు మనము చెప్పిన మాటల్లో పక్కన వదిలేసేసి నాకు అది లేదు ఇది లేదంటే ఆయన దుఃఖపడ్డా, అని బాధపడతాడా లేదా? ఇప్పుడు మన పిల్లలు మన మాట వినకపోతే మనం బాధపడతాం లేదా? ఎంత బాధపడిపోతాం. మరి ఆయన బిడ్డలైన మనం ఆయన మాట వినకపోతే అంత బాధ, ఆయనకు కూడా అదే బాధ కలుగుద్ది. అయ్యో, నా బిడ్డలు నా మాట వెనకే పాడు చేసుకుంటున్నారే, నా బిడ్డలు ఆ మార్గంలో నడవకే పాడు చేసుకుంటున్నారని ఆయన కూడా అదే దుఃఖపడతారు. ఆయన దుఃఖపడితే మనం బతకగలమా? మనం జీవించగలమా? జీవించలేం కదా. ఎందుకంటే ఆయన ద్వారానే సంతోషం కదా, ఆయన ద్వారానే మేలు కదా, ఆయన ద్వారానే జీవము కదా, ఆయన ద్వారానే బ్రతుకు కదా, ఆయన ద్వారానే కేవలం ఈరోజు బతుకున్నాం కదా. అలాంటి దేవుని మార్గంలో మనం నడిపిస్తూ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించినప్పుడు దేవుడు వెనుక ముందు నలుప్రక్కల మనల్ని ఆవరించి మనల్ని క్షేమంగా ఒడ్డుకు చేరుస్తాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అలాగే చూసినట్లయితే 1 రాజులందు 11:38 దేవుని దృష్టికి అనుకూలమైనది చేసినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటారండి. దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మనం జరిగించాలి. అంటే మనకు నచ్చినట్టు కాదండి. ఇది నాకు నచ్చింది కాబట్టి నేను ఇలా చేస్తా, ఇది నాకు నచ్చింది కాబట్టి నేను ఇలా ఆరాధిస్తా అంటే కుదరదు. దేవునికి అనుకూలంగానే చేయాలి, అంతే. దేవుని దృష్టికి అనుకూలంగానే నడవాలి. దేవుడు చెప్పాడు ఏమని? జూలై నెలలో కూటమి పెట్టమని దేవుడు చెప్పాడు. కాదు నేను సెప్టెంబర్లో పెడతానండి, కుదరదు అంతే. దేవుడు ఏది చెప్తే అది చేయాల్సిందే. ఆయన దృష్టికి అనుకూలమైనదే చేయాలి, కానీ మనకు నచ్చింది మనం చేస్తానంటే కుదురుద్దా? అందుకే చూసినట్లయితే యోహాను సువార్త 15:7 రాయబడింది. యోహాను సువార్త, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది అంటే మీకు ఇష్టమైన కార్యం ఏది ఇష్టం? లడ్డు ఇష్టమా? ఒక్కళ్ళు మాట్లాడదు ఇష్టమని చెప్పొచ్చు కదండి, ఒక్కళ్ళు చెప్పట్లేదు. ఎవరికైనా నిజంగా ప్రతి మనిషి ఏదో ఒకటి ఇష్టపడుతూ ఉంటారు కదా. అలా లడ్డు అని కాదు, షుగర్ ఎక్కువైపోద్ది. ఇష్టమైన కార్యం కావాలనుకుంటారు కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే మానవులకు కూత ఆశ లేదులేండి, చాలా ఆశ ఉంటుంది. పేరుకుపోతూ ఉండి ఎప్పటికప్పుడు ఆశలు కోరికలు ఇవన్నీ మనము ఎక్కడ లోకలు ఎక్కడన్నా తీరుతాయా? ఎక్కడా తీరవండి, దేవుని దగ్గరే తీరుతాయి. ఇటువంటి ఆశ తీరాలి, ఇటువంటి కోరిక తీరాలంటే దేవుడు అంటున్నాడు ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది ఏంటంటే మరి ఇక్కడ అంటున్నాడు నా యందు మీరును. మనం ఎవరి యందు ఉండాలి? మనము దేవుని యందే మనం ఉండాలి. మన యందు ఎవరి మాటలు ఉండాలి? మన యందు కూడా ఆయన మాటలు ఉండాలి. అప్పుడు నీకు ఇష్టమైన కార్యం మీద అడుగు, నేను ఖచ్చితంగా తక్షణమే చేస్తానంటాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఆయన యందు మనం లేకుండా, మన యందు కూడా ఆయన మాట లేకుండా నచ్చినట్టు బ్రతికేస్తూ, నచ్చినట్టు జీవిస్తూ, నచ్చినట్టు ఆరాధన చేసేస్తూ వెళ్ళిపోయామనుకో, అప్పుడు ఇష్టమైన మేలు ఎలా జరుగుద్ది?
నువ్వు ఆశించింది ఎలా జరుగుద్ది, నువ్వు కోరుకున్నది ఎలా జరుగుద్ది. నీ కోరిక ప్రకారం జరగాలంటే చెడ్డ కోరికలు కాదు, దేవుని దగ్గర నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో సమృద్ధో, దీవెనో, ఆశీర్వాదం, ఆరోగ్యమో, ఆహారమో, వస్త్రాలు, ఇంకేంటంటే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, పిల్లలకి పెళ్ళిళ్ళో లేదంటే బిడ్డలో, ఇలా ఏదో రకరకాలైన ఆశలు ఉంటాయి కదా. బండి కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బిస్కెట్ కొనుక్కోవాలి, చాక్లెట్ కొనుక్కోవాలి, ఏదో ఉంటుంది కదా. ఇవన్నీ మనకి జరగాలి అంటే మన నిజంగా ఆయన దృష్టికి న్యాయమైనదే చేయాలి. ఆయన దృష్టికి అనుకూలంగా మనం నడిచినప్పుడు, ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు, అప్పుడు మనకిష్టమైన కార్యాలు దేవుడు సమృద్ధిగా చేస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మన నిజంగా చూసినట్లయితే ఒక్క మాట చదివేసి ముగించేద్దాం. సామెతలందు 3:32 సామెతలందు 3:32 యథార్థవంతులకు ఆయన తోడుగా వస్తారు. యథార్థవంతులకు ఆయన తోడుగా వస్తారంట. అంటే దేవుని తోడు కోసమే కదా మనం ఇంత ప్రయాసపడేది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటావు, ప్రవ్వా మీ తోడు నాకు కావాలి అని అడుగుతాం కదా. నా ఇంట్లోకి రాయ్యా, మాకు తోడుగుండా అని అడుగుతారా? మాకు తోడుగుండా అడుగుతున్నారా? అసలు దేవుడు తోడు కోసం అడుగుతున్నారా? అంత గొప్ప మోషే గారే నువ్వు లేకపోతే నేను అడిగించి కూడా కదలను అన్నాడంటే ఆయన తోడు ఉంటేనే ఏదైనా సాధిస్తాను గ్రహించాడా లేదా? అంత గొప్ప ప్రవక్త మోషే గారే ఇంచు కూడా నేను కథలు నువ్వు రాపోతే, ఎందుకంటే నువ్వు లేకపోతే మాత్రం నన్ను సాతానుగాడు ముందుకు వెళ్ళనివాడు, ముందుకు వెళ్ళినా తారుమారు చేస్తాడు. నువ్వు ఉంటే నేను కదులుతా అని కూర్చున్నాడు అంతే. ఇక దేవుడే బాబు వస్తాలని అడుగురా బాబు అన్నాడు. అంటే దేవుని తోడు అంత ప్రాముఖ్యం మనిషికి అనేది అర్థమవుతుంది కదా. ఇలా అర్థమవుతున్నప్పుడు దేవుని తోడు ఎవరికి వస్తుంది మరి అని అంటే యథార్థత కలిగి ఉండాలి. యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థత, భక్తుల యథార్థత, అలాగే భర్త దగ్గర యథార్థత, భార్య దగ్గర యథార్థత, పిల్లల దగ్గర యథార్థత, తల్లిదండ్రుల దగ్గర యథార్థత, అంతకంటే ముఖ్యంగా దేవుని దగ్గర ఎలా ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి. ఆ యథార్థత కలిగి ఉన్నవారి కంటే దేవుడు అస్సలు విడిచిపెట్టడు. ఆవరించినట్టుగా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, బైబిల్ గ్రంథంలో దానియేలు ఎంతో యథార్థంగా ప్రవర్తించాడు కదా. యథార్థంగా ప్రవర్తించడం ద్వారా దానియేలు ఆఖరికి సింహాల బోన్లోకి తండ్రి వచ్చాడండి, తల్లి వచ్చిందండి. వచ్చారా? బంధువులు వచ్చారా? చుట్టాలు వచ్చారా? స్నేహితులు వచ్చారా? ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యథార్థంగా ఉన్నాడు కాబట్టి. యథార్థంగా కష్టంలో కూడా ముమ్మార్లు ప్రార్థన చేశాడు కాబట్టి, రాజుగారి ముందు కూడా ధైర్యంగా ప్రార్థన చేశాడు కాబట్టి, అలాగే శ్రమలో కూడా ధైర్యంగా ప్రార్థన చేశాడు, మరణం ముందు కూడా ధైర్యంగా ప్రార్థన చేశాడు. అలాగే చూసినట్లయితే లోకం కనపడుతున్న లోకం వైపు చూడకుండా యథార్థంగా ఉన్నాడు కాబట్టి సింహాల బోన్లో ఏ మనిషి వెళ్ళలేదండి. దేవాది దేవుడు వెళ్ళి సింహం నోరు మూసివేశాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, యథార్థవంతులకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటాడండి. ఎందుకంటే మన యథార్థతను బట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మన నిజంగా ప్రతి విషయంలో దేవుడు కాచి కాపాడతాడు, ఎంతగానో రక్షిస్తాడు, ఎంతగానో సహాయం చేస్తాడు. ఆయన తోడుంటేనే మనకి మన నిజంగా సంతోషము, ఆనందము, ఆశీర్వాదాలు దేవాది దేవుడు మనకి కలిగజేస్తాడు. మన నిజంగా ఎజ్రా గ్రంథం 7:6 ఒక మాట, వాక్యమందు ప్రవీణత గల వారికి దేవుడు తోడుగా ఉంటాడంట. ఎజ్రా గ్రంథం 7:6 వాక్యమందు ఎలా ఉండాలి? ప్రవీణత. వాక్యం టకటక 4 వాక్యాలు, పలానా వాక్యం ఎక్కడుందని చెప్తే చెప్పగలరా? వాక్యమందు ప్రవీణత. మన నిజంగా చూసినట్లయితే అంటే తెలుసుకోవడం. అకుల ప్రిస్కిల్ల చాలా వాక్యమంది ఎలా ఉన్నారండి? చాలా ప్రవీణత కలిగి, అంటే చాలా తెలుసుకోవడం, అంటే వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ రీతికి వాక్యం బాగా తెలుసుకోవడం, వాక్యం బాగా వినటం. అక్కడ ఒక అతను అపోల్లో అనుకుంటా, ఒక అతను వచ్చి అక్కడ మరి అకుల ప్రిస్కిలతో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. అతను కూడా చాలా వాక్యం ఉంది, చాలా ప్రవీణత కలిగిన వాడే అపోల్లో అనే అతను. ప్రిస్కిల దగ్గర అకుల దగ్గర మాట్లాడుతుంటే అతన్ని కూర్చోబెట్టంట ఇంకా అకుల ప్రిస్కిల ఇంకా వాక్యాన్ని ఇంకా వివరంగా చెప్పారంట. అంటే అంత ప్రవీణత కలిగిన అతనికి వీళ్ళు కూడా, విశ్వాసులు కూడా ఇంకా వాక్యాన్ని విశదపరిచారు సంపూర్ణంగా. అంటే వీళ్ళెంత వాక్యం తెలుసుకున్నారు, అవునా కదా? చాలామంది వాళ్ళ గురించి తెలుసుకుందాం, ఏళ్ళ గురించి తెలుసుకుందాం, పలానా కూర గురించి తెలుసుకుందాం, ఇంకేంటండి పలానా వారి గురించి తెలుసుకుందాం, పలానా వంట ఎలా తెలుసుకుందాం, మా అత్త అంటే ఎలాంటిదో తెలుసుకుందాం, కోడలు ఎలాంటిదో తెలుసుకుందాం, ఇంకేంటండి తోడుకోళ్ళు ఎలాంటిదో తెలుసుకుందాం. వీటి మీద దృష్టి పెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఎవరికి తోడుకుంటారో తెలుసా? నువ్వు వాక్యం బాగా చదవాలి, వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా తెలుసుకోవాలి, సాక్షి సమూహం గురించి తెలుసుకోవాలి.
బాగా వాక్యాన్ని ఎరిగి ఉంటే ఆ వాక్యం ప్రవీణత కలిగిన వారి, వాక్యం తెలిసిన వారికంట దేవుడు ఎప్పుడూ తోడు. ఎందుకంటే మనం నడిచేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, వాక్యం తెలుసుకుంటే ఖచ్చితంగా వాక్యం గుర్తొస్తుందా లేదా? ఇదిగో ఈ సమయానికి ఈ వాక్యం ఉంది కదా, ఖచ్చితంగా గుర్తొస్తుంది. అలాగే చూసినట్లయితే కమల మరి ఉజ్బెకిస్తాన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మరి భూకంపం వచ్చిందండి. భూకంపం వచ్చినప్పుడు మేము గంట ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అమ్మాయి ఫోన్ వచ్చింది, దరిదాపు 1 గంట 2 గంట 1 గంట ప్రార్థన చేస్తున్నాం. ఫోన్ వచ్చింది కమల దగ్గర నుంచి. గబాల్లో ఫోన్ ఎత్తి, ఏంటి అమ్మాయి ఫోన్ చేసింది అంటే అప్పుడు చెప్తుంది అనమాట, డాడీ ఇలా భూమి కదిలిపోతుంది, బిల్డింగులు కదిలిపోతుంది అని అయ్యగారు మాట్లాడుతూనే ఉన్నారు. ఫోన్ ఇంకా ఆపలేదు, మాట్లాడుతున్నారు గంట ప్రార్థనలో. నాకు వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏమనో తెలుసా? మన నిజంగా చూసినట్లయితే యెహోషువ గారు ప్రార్థన చేశారు. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోనులో, నువ్వు చంద్రుడా నువ్వు వయ్య లోయలో నిలబడిపో అంతే అన్న వాక్యం నాకు వెంటనే గుర్తొచ్చేసి, అయ్యగారు మాట్లాడతాం ఆపలేదండి, నేను ఈ ప్రార్థన చేస్తూనే ఉన్నాను. నిజంగా మరుసటి రోజుకి వచ్చేసరికి అసలు ఆ భూమి కదలకుండా ఆగిపోయిందండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అంటే వాక్యం ఎందుకు మనం బాగా చదవాలి, ఎందుకు తెలుసుకోవాలంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే ప్రాబ్లం బైబిల్లో ఉంటుంది, ఆ వాక్యంలో ఉంటుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు వాక్యం మనకు తెలిస్తే ఖచ్చితంగా వాడు మనం గుర్తొచ్చేస్తుంది, ఆ వాక్యం గుర్తొచ్చేస్తుంది. ప్రార్థనలో మనం ఆ వాక్యం ఎత్తి ప్రార్థన చేస్తే ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి ప్రపంచం. అంటే ప్రార్థన ఖడ్గము, వాక్య ఖడ్గాన్ని పట్టుకుని మనం ప్రార్థన చేస్తే అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. గొప్ప విజయాలు మనం చూస్తాం. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన నిజంగా చూసిన వాక్యం అనేది తెలియకుండా అస్సలు మనకి ఏమీ తెలియదండి. వాక్యం తెలియకపోతే ఏమీ తెలియదండి. నిజం, వాస్తవం అది. వాక్యాన్ని బాగా చదవండి, గృహాల్లో కూడా బాగా వినండి, వాక్యాలు బాగా వినండి. అప్పుడే మనకి ప్రతి విషయంలో ప్రతి ప్రాబ్లం వచ్చిన వాక్యం గుర్తొచ్చి మనం ప్రార్థన చేస్తాము, గొప్ప విజయాలు కలుగుతాయి. ఎలా? దేవుని తోడు ఉంటేనే మనకి బాగుంటుంది. దేవుని తోడు ఎవరికి ఉంటుందో మనం తెలుసుకున్నాం కదా. ఆ రీతిగా మనం ఉన్నామా లేమని పరిశీలన చేసుకుని మరి ఈ రోజు నుంచి అయినా ఆ రీతిగా మనం ఉండగలిగితే మేలు చేసేవారిగా, దేవుని పిల్లలుగా, సుబుద్ధి కలిగి దేవుని మార్గంలో ఆయన దృష్టికి మరి అనుకూలంగా యథార్థంగా వాక్యం తెలిసిన వారిగా మనం ఈ రీతిగా నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు వెనుక ముందు మనల్ని ఆవరించి క్షేమముగా మనం అనుకున్న గోలుకి దేవుడు చేరుస్తాడు. నమ్మిన వారి చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి భాగ్యజ్యోతి గారు మరి అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా దేవుళ్ళ బహుబలంగా బిడ్డలు నిలబడుతున్నారు కనుక దేవుడు వారికి తోడుగా ఉండి ప్రతి సమస్య నుంచి విడిపించారు. రానున్న దినాలు ఇంకా బహుబలంగా నిలబడుతూ దేవుని ప్రేమిస్తూ దేవునికి అనుకూలంగా జీవిస్తే దేవాది దేవుడు ఎక్కడ అన్యాయం చేయకుండా, విడిచిపెట్టకుండా మంచి ఆశీర్వాదాన్ని, దీవెన్ని సమృద్ధిగా కలిగి చేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నాం. అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.